ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? 17వ తేదీ 18వ తేదీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే ఆల్ ద బెస్ట్. అలాగే ప్రీవియస్గా మనం కట్ ఆఫ్లు చెప్పడానికి కానీ సేఫ్ అటెంప్ట్స్ చెప్పడానికి కానీ మీరు ఇచ్చిన ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది చాలా ఉపయోగపడింది. దానివల్లే మనం ఎగ్జాక్ట్గా సేఫ్ అటెంప్ట్స్ కానీ అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కానీ అనే వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలా ఆ వీడియోస్ అయితే మన తెలుగు వాళ్ళకైతే చాలా మందికి ఉపయోగపడడం అయితే జరిగింది. అలాగే రేపు 17వ తేదీ 18వ తేదీ కూడా మీరు ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇన్స్టా ఐడి తెలిసిన వాళ్ళు ఇన్స్టా ఐడిలోకి వచ్చైనా కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. ప్రీవియస్గా జరిగిన ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్లో ఆగస్ట్ ఆ టైంలో జరిగిన ఎగ్జామ్లో అందరూ 70 పైన అటెంప్ట్ చేశారు. మేము కూడా ఈసారి 70 పైన అటెంప్ట్ చేయాలా ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బిలో వేగం ముఖ్యమే, అలాగే యాక్యురసీ కూడా ముఖ్యమే. అంతకుముందు జరిగిన ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నారు కదా, మనం ఎక్కువ తెచ్చుకోవాలి పోటాపోటీగా అని చెప్పేసి మీరు ఫాస్ట్గా పెట్టేశారనుకోండి, తెలిసిన బిట్లే రాంగ్ అవుతూ వస్తాయి. కాబట్టి ప్రీవియస్ సెషన్ ఎగ్జామ్ జరిగిన విషయం మర్చిపోండి. వాళ్ళకి ఎన్ని అటెంప్ట్స్ చేశారనే విషయం మర్చిపోండి. మీ వల్ల ఎన్నైతే అన్ని యాక్యురసీ మెయింటైన్ చేస్తూ పెట్టండి. అంటే ఒక గేమింగ్ లాగా అయితే పెట్టుకోవద్దండి. వాళ్ళతో కాంపిటీషన్ అయితే పెట్టుకోవద్దండి. మీకు ఎలా పేపర్ వస్తుందో చెప్పలేము కదా. ప్రీవియస్గా జరిగిన పేపర్లో అయితే కొన్ని దాంట్లో పాయింట్ అనేది కొంచెం కష్టంగా రావడం కూడా జరిగింది. అయినా సరే కొంతమంది మెరిట్స్ 65 పైన పెట్టడం అయితే జరిగింది. మీరు అవేం పరిగణలోకి తీసుకోవద్దు. మీ వల్ల ఎన్నైతే అన్ని యాక్యురసీ మెయింటైన్ చేసి పెట్టొచ్చారనుకోండి, కంపల్సరీ మీరు గేమ్లో ఉంటారు. లేదు వాళ్ళు ఎక్కువ పెట్టారు కదా అని చెప్పి మీరు 70-75 పెట్టి మీ దగ్గర యాక్యురసీ లేకపోతే డిసప్పాయింట్ అయిపోతారు. సరేనా? యాక్యురసీ అనే పదం చాలా ముఖ్యం. ఆ పదాన్ని అయితే మర్చిపోద్దు. ఇకపోతే ఈ వీడియో చూస్తున్నా నన్ను తమ్ముళ్ళ భావించే అక్కలకు కానీ లేకపోతే అన్నలా భావించే చెల్లెలకు కానీ ఒక విషయం అయితే చెప్పాలి. ఆగస్టు 9వ తేదీ పశ్చిమ బెంగాల్లో జరిగిన దుర్ఘటన మీకు తెలిసే ఉంటుంది. అదైతే ఇప్పటికీ నా మైండ్లో ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంటుంది. దయచేసి అక్క చెల్లెమ్మలందరికీ చెప్తున్నాను, అడవిలో కొన్ని మృగాలు కాదు, అందరూ కాదు, కొందరు మృగాల మధ్య మీరు బతుకుతున్నారమ్మా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. వీలైతే కుటుంబ సభ్యులను ఎవరైనా తోడు తీసుకెళ్ళండి. జాగ్రత్తగా రాయండి. అలాగే ఇంటికి రాండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అమ్మా నాన్న చెప్పే సూచనలు అయితే కొన్ని పాటించండి. ఎందుకంటే వాళ్ళు మీ మేలు కోరే మంచి కోరే చెప్తారు. కానీ మనకి ఈ వయసులో వాళ్ళు చెప్పే విషయాలు కొంచెం చేదుగా అనిపిస్తాయి. కానీ అవి పాటించడం మన భవిష్యత్తుకి అయితే చాలా మంచిది. అన్నీ పాటించడానికి చెప్పం, కానీ మీ భద్రతా దృష్ట్యా వాళ్ళు ఏమైతే చెప్తారో అవైతే ఖచ్చితంగా అయితే పాటించండి. చూసారు కదా, పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి వెళ్ళి ఇంకా తొందరలో అఫీషియల్గా డాక్టర్ కాబోతుంటాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న సెకండ్ ఇయర్ అమ్మాయికి జరిగిన దుర్ఘటన అయితే చూశారు కదా. నిజంగానే అది చాలా తలిచివేసే విషయం. భారతదేశంలో అమ్మాయికి లక్షణం లేదా, స్వాతంత్రం అమ్మాయికి ఇంకా రాలేదా అనే క్వశ్చన్స్ వచ్చేలా జరిగింది ఆ దుర్ఘటన. అది మనసులో పెట్టుకొని మీరైతే జాగ్రత్తగా సెంటర్కి వెళ్ళండి, జాగ్రత్తగా రాయండి. రాసిన తర్వాత జాగ్రత్తగా ఇంటికి రండి. అలాగే ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పాను కదా, అడవిలో ఉన్నారు మీరు. అందరూ మృగాలు కాదు, కొందరు మృగాలు మీ దగ్గరే ఉంటారు. వాళ్ళతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత దాని తర్వాత మనం సేఫ్ అటెంప్ట్స్ కానీ కట్ ఆఫ్ గురించి కానీ క్లియర్గా వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దయచేసి మన ఆల్1 గడికోట ఛానల్ సబ్స్క్రిప్షన్, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.